కొన్ని రోజుల నుండి వాడికి నాకు అసలు పడట్లేదు. అందుకే వాని చెల్లెని లవ్ చేసేటట్టు చేశా. అట్టొస్తే ఎవ్వరిని చూడు. మాట్లాడరా, నువ్వన్నా మాట్లాడరా ప్లీజ్ రా. చేయగలుపుకోండి, ఫస్ట్ అయితే చేయగలుపుకోండి, చేతులు కలుపుకోండి. మనకెందుకు ఈ గొడవలు? మనం ఫ్రెండ్స్ రా, మనకెందుకు ఈ పంచాయతీలు? ఈ పాత పట్టణంలో మన ఫ్రెండ్స్ ఉన్నారంటే అది మనమేరా. హలో సతీష్, నేను గురుని మాట్లాడుతున్నాను. చెప్పండి బాయ్. ఇక నువ్వు గురుబాయ్ గ్యాంగ్లో చేరినట్టే. నీ వర్క్ స్టైల్ నాకు మస్తు నచ్చింది. మొన్న నీ గురించి మొత్తం చెప్పాడు. ఆ ఫనీగాడు నీ చెల్లి విషయంలో నిన్ను, సరుకు విషయంలో నన్ను, ఇద్దరిని మోసం చేశాడు. వాడిని వేసేసి మంచి పని చేశావు. ఇప్పటి నుంచి నీ లెవెల్ మారిపోతుంది. కానీ ఒక్క విషయం, దందాలో నీ ఫ్రెండ్ని మర్డర్ చేసినంత ఈజీగా ఉండదు. చాలా రిస్క్ ఉంటుంది. కొన్ని లెక్కలుంటాయి. కొంచెం కూడా తేడా రాకూడదు. నా విషయంలో కూడా అంతే బాయ్. కొంచెం తేడా జరిగినా ఎవ్వరిని లెక్క చేయను. అన్ని లెక్కలు తేల్చేస్తా. అది సతీష్ గారి లెవెల్. శబాష్, నీ ధైర్యం నాకు నచ్చింది. ఒకసారి మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. మిగతా విషయాలు మున్నా చెప్తాడు. ఇక్కడ మనతో పాటు చాలా పెద్ద పెద్ద గ్యాంగులు ఉన్నాయి. ముందు ముందు నీకు చాలా విషయాలు అర్థమవుతాయి. రెడీగా ఉండు. సరే బాయ్. గురుబాయిని కలిశాను. ఈ దందా గురించి పూర్తిగా చెప్పాడు. ఈ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. అలా డబ్బు మీద ఆశతో నాకే తెలియకుండా చాలా తప్పులు చేశాను. చాలా ఎత్తుకెదిగి నేను చేసిన ఈ పొరపాట్ల వల్ల